యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఇందులో మనం స్టూర్పురం నేరస్తుల గురించి విశేషాలు తెలుసుకుంటున్నాం. క్రిందసారి జయపాల్ గురించి తెలుసుకున్నాం మనం. ఈసారి గుర్రంకొండ ప్రభాకర్, అతని తండ్రి పెద్ద దొంగ. ఆ గుర్రంకొండ ప్రభాకరు తన తండ్రి గుర్రంకొండ దేవయ్య గురించి ఏం కథ చెప్పాడు తెలుసుకున్నాం. దొంగల కథలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గుర్రంకొండ ప్రభాకర్ తండ్రి కూడా పెద్ద దొంగే. అంచేత ఆ తండ్రి గురించి తెలుసుకున్నాను. గుర్రంకొండ దేవయ్య అంటే ఆయన దొంగే, అంటే గుర్రంకొండ ప్రభాకర్ తండ్రి. గుర్రంకొండ దేవయ్య కప్పరాల తెప్పలో పేరు మోసిన దొంగ. కప్పరాల తెప్ప నేరస్తులకు కొన్ని నియమాలు ఉన్నాయండి. నేరాలు చేసేప్పుడు వాటిని తప్పక ఆచరిస్తారు. నియమాలు ఉన్నాయి, దొంగలకు కూడా నియమాలు ఉంటాయి అన్నమాట. ఆ నేర తప్పక పాటిస్తారు. నేరానికి ఎన్నుకున్న ఇంటి వారిపై దౌర్జన్యం చేయరాదు. ఒకటి కొన్ని ఎథిక్స్ అన్నమాట, దొంగలకి ఎథిక్స్ ఏంటి? నేరానికి ఎన్నుకున్న ఇంటి వారిపై దౌర్జన్యం చేయడం కానీ గాయపరచడం కానీ వారు చేయరు. ఈ గుర్రంకొండ దేవయ్య గ్రూప్ ఏంటంటే వాళ్ళు ఏంటికి దొంగలతో అక్కడున్న వాళ్ళు మొత్తం ఏ రంగా ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు బాధించకూడదు, వాళ్ళు ఏ రంగా దండన చేయకూడదు. దానికి భిన్నంగా మామూలుగా దానికి భిన్నంగా గుర్రంకొండ దేవయ్య తన తోటి దొంగను హత్య చేసి జైలుపోయాడు. దొంగనే వాళ్ళందరూ మరి ఇలా ఉన్నారు కదా, మరి వీళ్ళ తారీఖు వాడు ఎవడో ఏదో చేసి ఉంటాడు, ఎవడో కొట్టుంటాడు. వీళ్ళ గ్రూప్లో వాడు ఎవరినో కొట్టాడు, ఏదో చేస్తే ఈ గ్రూప్ ఉంది కదా గుర్రంకొండ దేవయ్య, ఆ దేవయ్య తన తోటి దొంగనే హత్య చేసి జైలుకి వెళ్ళిపోయాడు. చూడండి, దొంగని హత్య చేశాడు. 7 సంవత్సరాలు శిక్ష పడింది అతనికి. హత్య చేసినందుకు 7 సంవత్సరాలు శిక్ష వేశారు అతనికి. దొంగతనాల్లో ఆరితేరిన దేవయ్య లక్షలు ఆర్జించాడు. ఇప్పుడు ప్రభాకర్ చెబుతున్నాడు ఈ విషయం అంతా. దొంగతనాల్లో ఆరితేరిన దేవయ్య లక్షలు ఆర్జించాడు. ఎంత త్వరగా ఆర్జించాడో అంతే త్వరగా అనేక వ్యవసాయాలకి దుర్వినియోగం చేశాడు. ఒక గ్రామంలో దొంగతనం చేయబోయి గ్రామస్తుల చేత పట్టుబడ్డాడు. ఎవరు? ఈ గుర్రంకొండ ప్రభాకర్ తండ్రి దేవయ్య. ఆ దేవయ్య దొరికాడు. గ్రామస్తులతో చావుగొట్టి చెవులు మూయడమే కాక ట్రాక్టర్ కింద వేసి చితగొట్టారు. మరి వాడు దొరికాడు కదా దొంగని, వీడు చేత చిత్తగా బాధేశారు. తర్వాత ట్రాక్టర్ కింద వేసి చిత్తగొట్టారు. మళ్ళీ ముఖంలో ఏ భావం లేక చెప్పుపోయాడు దేవయ్య కొడుకు, మా నాన్న ఇంత చిత్రంగా చేశారు. ఆ ట్రాక్టర్కి పెడిసారు కదా, చచ్చిపోయాడు. ట్రాక్టర్ ఎక్కించేశారు కదా, కొట్టి ట్రాక్టర్ కింద పారేశారు కదా, చచ్చిపోయాడు. తండ్రి మరణానంతరం మా అమ్మ పిల్లలు అనాథలైపోయాం. మరి పెద్ద దొంగ దేవయ్య చచ్చిపోయాడు, దొరికాడు కదా, చిత్తకు బాధేశారు, ట్రాక్టర్ బాధేశారు, చచ్చాడు. దానివల్ల వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అనాథలైపోయారు. చిల్లిగవ్వ మిగలలేదు. వాళ్ళ నాన్న ఎంత సంపాదించాడు, లక్షలు సంపాదించాడు, అలాగే ఖర్చు పెట్టేశాడు కూడా, చిల్లిగా వచ్చి మిగలలేదు. మా అన్న తండ్రి వృత్తినే చేపట్టాడు. వీడు అన్న ఉన్నాడు, ఎవరికి? ప్రభాకర్కి. తండ్రి వృత్తి మరి చేపట్టాడు. ఇక తప్పలేదు, ఏం చేస్తాడు? తప్పుగా తోచలేదు కూడా అతనికి. ఇది చెప్తాడు ప్రభాకర్. అతనికి చేయడం తప్పలేదు, తప్పుగా కూడా తోచలేదు. ప్రభాకర్ మాటల్లో జంకు లేదు. ఏం చేస్తారు మరి, ఇలాగే ఉంటాయి మరి కొన్ని మా బతుకులు అంతే అని జంకు లేకుండా చెప్పాడు. అన్న ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నాడు. రాజమండ్రి జైల్లో ఉన్నాడు. మరలా తిండికి కటకట. అన్న దొంగతనం చేసి సంపాదించి ఇంట్లో పెడితేనే వీళ్ళకి తిండి. ఇప్పుడు లేదు, మళ్ళీ కట్టుకోవడానికి బట్టలేదు. ఇల్లు జరగడమే కష్టమైంది.
దొంగతనాలు లేవుగా, చేయట్లే కదా, మరి ఆడు జైల్లో ఉన్నాడు కదా, కష్టం. చిన్నతనం నుండి నేను చదువుకోవాలని ఇతనికి మాత్రం ప్రభాకర్కి చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే కోరిక బాగా ఉండేది. అలాగే నేను దొంగతనాలకి దూరంగా ఉన్నా. ప్రభాకర్ నేను దొంగతనాలు చేయలే, దొంగతనాలు దూరంగా ఉన్నా. తండ్రి దొంగ, అన్న దొంగ, తాను మాత్రం దొంగ కాదు. తండ్రి దొంగగా క్రూరంగా చంపబడ్డం, తండ్రి దొంగ కావడంతో దేవయ్య దొంగ కావడంతో క్రూరంగా చంపేశారు. అన్న దొంగ మారడం, నాకు దొంగ జీవితంపై అసహ్యం వేసి దానికి దూరంగా ఉన్నాను. ఈయనకేమో ఇక అన్న ఏం చేశాడు, ఇల్లు కట్టడం లేదని దొంగ మారాడు. ఈయనకి అసహ్యం వేసింది, నాన్న కుట్టి చంపారు, అన్న జైలు పారేశారు, చిచ్చి ఇంక దొంగ పని చేయకూడదు అనుకున్నాడు, ఇది చేయలేదు. ఈ ప్రభాకర్ ఏం చేయమంటాడు, నేను రిక్షా వేసి తొక్కి శ్రమించి పని చేస్తూ ఇళ్లకు కాపలాదారుగా జీవిస్తున్నాను. పగలు ఇల్లు దొరుకుతాయి, పగలు రిక్షా దొరుకుతాడు, రాత్రి ఏమో ఇక కాపలా ఇళ్ళకి కాపలా ఉంటాడు అన్నమాట. నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. నేరాలకు దూరంగా జీవించాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా నా తండ్రి దేవయ్య, మా అన్న నేర జీవిత చెడువాసన నన్ను వినటం లేదు. ప్రతి దొంగలు కనుక ఇతన్ని పోలీసులు వదిలిపెట్టట్ల. నాపై అనుమానంతో ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు పోలీసులు. అక్రమ నిర్బంధాల్లో ఎన్నోసార్లు చుక్కున్నాను. తీసిపోయి చెప్పరా అని కొట్టడం, నువ్వేనా చేసిన ఎందుకంటే తండ్రి దొంగ, అన్న దొంగ, ఇతను దొంగ, ఇక దొంగదాన్ని వీడు కూడా కాననుకున్నాను. ప్రభాకర్ మాటల్లో నిరాశ, విసుగు ధరించింది. మంచితనం సంపాదించుకున్నా ఎంతో కష్టం అనిపించింది. 1979లో నవోదయ నగర్లో ప్రభాకరు చేరాడు. రైతు అవుదామని ఎంతో ఆశించాడు, కానీ అది ఫలించలేదు. మళ్ళీ రిక్షా తప్పలేదు. నాకు దొంగదాత చేసిన అగత్యము అవసరం లేదు, ఎందుకు రిక్షా దిక్కుతున్నాడుగా, ఏదో సంపాదిస్తున్నాడు. నా రెక్కల కష్టం మీదనే సుఖంగా బతకగలను. ప్రభాకర్ మాటల్లో ఎంతో ధీమా కనిపించింది. నేను కష్టపడి సంపాదిస్తాను, కష్టపడి బతుకుతాను, కానీ ఈ దొంగతనం చేయను. తరతరాలు తన కుటుంబం నేర వాతావరణం పెరిగినా కూడా తాను మాత్రం గట్టి నిర్ణయంతో నేను దొంగతనం చేయలేదు. బురదలో పుట్టి పద్మం బురద అంటుకొనక వినీల ఆకాశంలో తలెత్తి చూసినట్లు ప్రభాకరు నేను మాత్రం దొంగతనాలు చేయలేదు, చేయను అన్నట్టుగా అలాగా చూశాడు పైకి. గుర్రంకొండ ప్రభాకర్ నవోదయ నగర్ నుండి తిరిగి కావలి చేరాడు. ఇప్పుడు రిక్షాలు దొక్కి జీవిస్తున్నాడు. కష్టపడి పనిచేస్తూ పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలని అతని ఆశ. ఇదండి మరొక దొంగ ఫ్యామిలీకి సంబంధించిన దొంగ కాని దొంగ అతని జీవితం తీసుకున్నాం. వచ్చే వారం మరో విషయం తెలుసుకున్నాం. అంత సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.